నరపుత్రుడా అని ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని అక్కడ బోధిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఎహెజ్కేలు 27వ అధ్యాయము అంత గనక మనము ధ్యానించినట్లయితే ఆ 27వ అధ్యాయంలో ఉండే ప్రతిది కూడా దేవుడు సిద్ధపరిచింది. అలనాడు ఇశ్రాయేలు కొరకు దేవుడు సమకూర్పే ఇంత అద్భుతంగా వాళ్ళ కొరకు తయారు చేసి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గురించి అంగలార్పు వచనం ఎత్తి దానికి ఇలాగా ప్రకటన చేయుము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక దీపములకును ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదానినని నువ్వు అనుకొనిచున్నావే. ప్రతి దగ్గర కూడా ఆ తూరు పట్టణం గురించి దేవాది దేవుడు ఎంత చక్కగా ఇజ్రాయేలుకు వివరించి చెప్తుంది. ఏమని? నీ సౌందర్యములు దేవునికి మహిమ కలుగును. సంపూర్ణ సౌందర్యమును గురించి చెప్తుండు. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. దానికి కారణం తూరు ఈ యొక్క పట్టణము దేవుడికి మహిమ కలుగును గాక. అది దేవుడి కొరకు నిలబడకపోయినా, దేవుడి కొరకు లేకపోయినా, దేవుడు ఆ పట్టణాన్ని అంత చక్కగా అలంకరించి దీవించి ఆశీర్వదించి 27వ అధ్యాయం అంతా కూడా చదివినప్పుడు దాంట్లోని బెనిఫిట్స్ అన్ని కూడా తూరు పట్టణానికి దేవుడు అంత చక్కగా చేస్తే నా జీవితానికి దేవుడు ఎంత చక్కగా చేస్తాడు, నా జీవితాన్ని దేవుడు ఇంకెంత ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము మన జీవితాలలో ఎంత చక్కగా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యానికి స్తోత్రాలు చెల్లిస్తుంటారు. ప్రతి బిడ్డని దీవించు, ఆశీర్వదించు, మీ దయచేద్దాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.